కేటీఆర్ గారు మీరు కూర్చోండి, మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, పైన ఒత్తిడి తీసుకురాకండి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువకుల గురించి చెప్పడానికి ఆలోచించారు మిస్టర్ కేటీఆర్ గారు. ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజు ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు మహిళలు కాదు సార్, నేను ఇస్తా అవకాశం ఇస్తా అంటున్నా కదా, కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ గారికి మహిళల మీద ప్రేమ ఉంటే సార్, మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి కేసీఆర్, మహిళా వ్యతిరేకి. అధికార పక్ష పార్టీల మహిళల గౌరవం లేదా? అధ్యక్ష ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ సహకరించండి. 20 లక్షల మంది యువకులకు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా R&B శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో 3వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష.